అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా ఎండు రొయ్యలు టమాటా కర్రీని ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఎండు రొయ్యల్ని ఇలా మొత్తం మంచిగా శుభ్రం చేసుకోవాలి. దాని తల, తోక, కాళ్ళని తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. మంచిగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి వీటిని చక్కగా వేయించాలి. దీంట్లోంచి పొగలు కక్కేంత వరకు వేయించి తీసి వేడి నీళ్ళు వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. మనం రొయ్యలు టమాటా కర్రీ అనుకున్నాం కదా, చక్కగా ఒక 10 నుంచి 15 టమాటాలు కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ వేడి నీళ్ళలో రొయ్యలు నానబెట్టాను. ఇప్పుడు మన ఆనియన్స్ రెడీగా ఫ్రై అయిపోయాయి కదా, అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి కారాలు, ఉప్పులు వేసుకోవాలి. ఇక్కడ ఇందులో పోస్ట్లోనే వేసుకోవాలండి. చక్కగా వీటిని కలిపేసి ఈ స్టేజ్లోనే మనం రొయ్యల్ని వేసుకోవాలి. చక్కగా వాటర్ తీసేసి పిసికి ఈ రొయ్యల్ని ఈ స్టేజ్లో వేసేసేయాలి. చక్కగా ఆనియన్స్లో ఉన్న ఆయిల్తో పాటు ఈ రొయ్యలు వేగాలి. అప్పటిదాకా వేయించండి, అంటే ఒక 5 మినిట్స్. చూసారా, ఇలా చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో టమాటాను వేసి చక్కగా కలిపేసుకుందాం. అంతే, సింపుల్. అంటే ఏం వేసే అవసరం లేదు. చక్కగా క్యాప్ పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్ మంట మీద వదిలేస్తే మన టమాటా రొయ్యల కర్రీ రెడీ. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. సూపర్ యమ్మీగా కూడా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.